హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 ఆన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు చాలా సింపుల్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సో ముందుగా అందరికీ హ్యాపీ సండే. సో సండే రోజు కూడా వీడియోస్ అడుగుతూనే ఉన్నారు చాలామంది. నేనైతే సండే పెట్టకూడదు, పెద్దగా వ్యూస్ కూడా రావట్లేదు అనుకున్నాను. బట్ చాలామంది ఖచ్చితంగా సండే కూడా పెట్టండి అక్క, మేము చూస్తామంటున్నారు. అందుకని చెప్పి ఈరోజు సండే కదా, ఇంకా మీకు కూడా ఒక స్పెషల్ రెసిపీ అయితే షేర్ చేద్దాము. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా మీ ముందుకైతే ఈ వీడియో ద్వారా వచ్చేసానండి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా ఇంట్లో పిండి ఉంది అంటే ఖచ్చితంగా ఇడ్లీ, దోశ ఈ రెండే చేసుకుంటాం కదా, ఈజీగా అయిపోతాయి. అండ్ ఎక్కువగా లైక్ చేసేది కూడా అదేలేండి, ఈజీగా అయిపోతుంది అనడం కంటే కూడా తొందరగా పిల్లలు లైక్ చేసేటువంటి ఇంకా ఇడ్లీ, దోశ ఇవి రెండే ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా క్యారెట్ దోశలు, క్యారెట్ ఇడ్లీలు ఇలాంటివి మా ఇంట్లో ప్రయోగాలు చేసినా కూడా తినరు. ఇంకా చేస్తే కూడా వీడియోస్ కోసమే చేయాలి అన్న ఆలోచన ఉండదన్నమాట. నేను ఇంట్లో ఏం చేస్తానో అదే నేను మీకు షేర్ చేయాలనుకుంటాను. నేను ఒకటి చేసి మీకు ఒకటి చూపించి ఎంతకాలం అని మోసం చేయగలుగుతాను చెప్పండి మిమ్మల్ని కూడా వీడియోస్ కోసం అని చెప్పేసి. సో అలా కాకుండా నేనేమని చెప్పి నేను అదే నా లైఫ్ స్టైలే నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితేను ఇడ్లీ పెట్టుకుంటున్నాం. ఇంకా చట్నీ చేసేసుకుందాంలే అని చెప్పేసి. మోస్ట్లీ ఇడ్లీకి చట్నీనే లైక్ చేస్తారు ఇంట్లో కూడా పిల్లలు కానీ ఆయన కానీ. ఇంకా నేను కూడా వాళ్ళు ఏం తింటే అదే తినేస్తాను. పర్టికులర్గా ఇదే ఉండాలని ఏముండదు. ఇంకా డైట్ గీట్ చేద్దామని ఈ మధ్య ప్రయోగాలు చేశాను కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే అంత టైం సరిపోవట్లేదు. ఇవి చేయడానికే సరిపోతుందండి, చేయడం, కడగడం, తోయడం ఇవే సరిపోతుంది. ఇంకా అలాంటప్పుడు నేను డైట్ ఎలా చేస్తాను చెప్పండి. కొంచెం నా వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటుంది మీకు, ఎందుకంటే నాకు ఈ మధ్య ఫుల్ కోల్డ్ కాఫ్ అయిపోయింది. దానివల్ల దగ్గి వాయిస్ కూడా పోయిందనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ అలాగే చట్నీ చేసుకొని తినేసి ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు. ఇంకా మధ్యాహ్నం అయితే ఎందుకో తెలీదు కొంచెం కోల్డ్ అయిపోయింది. దానివల్ల అయితే నాకు కొంచెం పొట్టేలు దెబ్బకూర తినాలనిపిస్తూ ఉన్నిందనమాట. ఇంకా దాన్ని తెప్పించుకున్నాను. అలాగే ఇంకా చిన్నమ్మ అయితే తింది కదా అని చెప్పి చికెన్ తెప్పించాను. చికెన్ చేసేసాను, అలాగే ఇంకా రైస్ చేసేసాను. ఇంక ఇక్కడైతే పొట్టేలు దెబ్బకూర అయితే చేస్తున్నానండి. మా సైడ్ అంతా దొమ్మ అంటాము. ఇంకా వీడియోస్లో చాలామంది దెబ్బకూర అని అంటారు కదా, ఇంకా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి అలా చెప్తూ ఉన్నా. దాని ప్రిపరేషన్ అయితే ఇక్కడ సింపుల్గా చాలా ఈజీగా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చూపిస్తాను. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది కలుపుకొని తినడానికి. అండ్ ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచి అయితే వేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులోకి అయితే మనం తీసుకొచ్చిన దబ్బకొని నీట్గా ఒక 2-3 సార్లు వాష్ చేసి కడిగేసి ఆ తర్వాత అయితే వేసి బాగా ఫ్రై చేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత తీసామంటే ఈ విధంగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఈ ముక్కల్లోకి పట్టి బాగా ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి ఈ 3 కూడా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. క్వాంటిటీ బట్టండి, మనం కిలో తీసుకుంటున్నామా, హాఫ్ కేజీ తీసుకుంటున్నామా, లేకపోతే సెట్ మొత్తం కొనుక్కుంటున్నామో దాన్ని బట్టి. మేమైతే సెట్ మొత్తం కొనుక్కొచ్చాం కాబట్టి దానికి సరిపడా ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకున్నాను. ఇవి ఆయిల్లో వేయించకూడదు, ఇట్లా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. సో ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను చూపించే వంటలు మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో షేర్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట. సో అది ఇంక ఇక్కడైతే ఆ 3 కూడా వేసేసుకున్నాం కదా, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి అవి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకునేయాలి. సో రాళ్ళు ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట సాల్ట్ కంటే కూడాను. ఇంకా వేసేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వాటర్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మనం టొమాటో అవన్నీ కూడా వేసాం కాబట్టి అవి మగ్గిన తర్వాత వాటర్ అనేది ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనకి కొంచెం ఉడకడానికి సరిపోతుంది అనమాట. లేదు మీకు అందులో వాటర్ కనుక రాలేదు అంటే కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవచ్చు. ఇప్పుడు బాగా ఒక 70-80% ఉడికిపోయింది కదా, ఇప్పుడైతే ఇందులోకి జీలకర్ర పొడి వేసేసుకొని ఆ తర్వాత ఇది మసాలా వేయించి నేను మిక్సీ పట్టుకున్నానండి. ధనియాలు, చెక్క, లవంగాలు, అలాగే గసగసాలు, కొంచెం ఇలాచి ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా ఆ పౌడర్ వేసుకుంటున్నాను. అంటే గరం మసాలా లాగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం అనమాట. మెయిన్గా ఈ దబ్బకూరకి గసగసాలు అనేది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అదంతా కూడా వేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులోకి తగినంత కారం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం సరిపోతుందన్నమాట. కారం కూడా కొద్దిగా వేసేసుకొని ఇంకా ఉప్పు కూడా సరిపోయేదా లేదా చెక్ చేసేసుకొని చాలకపోతే వేసుకొని ఆ తర్వాత బాగా అడుగు పట్టకుండా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఉడికిపోతుంది. ఆల్రెడీ ఒక 70% ఉడికిపోయింది కాబట్టి
ఇంకొక 10 నిమిషాలు కరెక్ట్గా అనమాట. ఇప్పుడైతే చూడండి, సో బాగా ఉడికిపోయిందండి. స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది అనమాట. మనం గరం మసాలా పౌడర్ అంతా కూడా ఫ్రెష్గా దంచి వేసుకున్నాం కాబట్టి అన్నీ కూడాను చాలా బాగుందనమాట. స్మెల్ కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. వేడి వేడిగా అన్నం చేసేసుకుని అందులో కనుక కలుపుకొని తినొచ్చు. లేదు మనకి ఫ్రై లాగా కావాలనుకుంటే నీళ్ళు వేసుకోకుండా కూడా మనం ఉడికించుకొని ఫ్రై లాగా చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకున్నా బాగుంటుంది. బట్ ఎక్కువ నీళ్ళు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలాగుంటేనే బాగుంటుందండి. సో ఈ విధంగా అయితే పొట్టేలు దబ్బకూర అనేది ప్రిపేర్ చేసేసాను. ఇంకా వంట అంతా చేసి పిల్లలకి లంచ్ కూడా ఇచ్చి పంపించేశాను. ఇది ఇవ్వలేదులేండి, చికెన్ ఇచ్చి పంపించాను అనమాట. అందరూ తెచ్చుకొని తింటారని చెప్పేసి వాళ్ళకు కూడా ఇచ్చాను. ఇంకా తర్వాత అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకైతే ఇక్కడ బెడ్షీట్స్ అవన్నీ కూడా ఉతికాను. సో మంత్లీ క్లీనింగ్స్ అనమాట. ఖచ్చితంగా చేయాల్సిన పనులన్నీ ఇవన్నీ కూడాను మనము అంటే ఏం లేదు, ఖచ్చితంగా ఎందుకు చేసుకోవాలంటే ఇంట్లో కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట, పాజిటివ్ ఉండదు. సో అందుకని చెప్పేసి మంత్లీ క్లీనింగ్స్ అవి చేసుకుంటూ ఉన్నామంటే బాగుంటుందన్నమాట. మళ్ళీ అదేదో పెద్ద తప్పులాగా కాదు, కానీ ఒకరిద్దరు ఉంటారు మళ్ళీ దానికి కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు. అందుకే ఏం మాట్లాడాలన్నా కొంచెం భయం వేస్తుంది అనమాట, ఆలోచించి మాట్లాడాలి. బట్ నాకు అంత తెలివి లేదు, ఏది ఉంటే అదే మాట్లాడతానమాట. ఏదో మాట్లాడేసి మెప్పించేసేసి నాకు రాదనమాట. అవన్నీ కూడా నా మనసుకి ఏమనిపిస్తుందో అక్కడ వీడియోలో ఏముంటుందో అదే నేను చెప్పాలనుకుంటాను, కానీ ఇంకా ఏదేదో మాట్లాడాలని నాకు ఉండదు. సో అది అందుకని చెప్పేసి కొంతమంది దగ్గర అట్లా అనిపించుకుంటూ ఉంటాను అనమాట. ఏదో ఒకటి అంటే తెలివితోనే అన్నీ జరగాలని ఉండదు కదా. అతి తెలివి ఇవేమీ ఉండవు. మనకి ఏమనిపిస్తే అది మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే, ఏమనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం చేసే పని మంచి పని అయినప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమూ లేదు. దానికి తెలివి పెద్దగా ఉపయోగించేసి బుర్ర బద్దలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదనమాట. సో అది ఇంకా ఈరోజైతే సగం బట్టలే ఉతికాము, మిగతా సగం అయితే నిన్న కొన్ని ఉతుకున్నాను, ఇంకా సగం ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ నేను మైక్ కూడా తెచ్చుకొని మీతో డైరెక్ట్గా మాట్లాడదామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను, కానీ అసలు ఏమాత్రం మీకు వినిపించట్లేదు అనమాట మైక్ పెట్టుకొని కూడా. ఎందుకంటే బయట ఫుల్ గాలి అయితే వస్తుంది, ఇంకా గాలి సౌండ్కి నేను మాట్లాడేది కూడా ఏం వినిపించట్లేదు అని చెప్పేసి ఇంకా మ్యూట్ చేసేసానండి. ఇంకా మీరు కూడా ఇబ్బంది పడతారు కదా వినిపించకపోతే అని చెప్పి ఇంకా నేనైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. సో వీటన్నిటిని కూడా మడతలు పెట్టేసి తీసుకెళ్ళి పెట్టేసామంటే ఇంకా రేపు కొంచెం బూజులు తుడిచే పనులు, పూజ గది క్లీనింగ్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తానులేండి. ఈరోజు అయితే నేను ఇన్స్టాగ్రామ్లో ఈరోజే స్టార్ట్ చేశాను రీల్స్ అవి చేయడం. అయితే చాలా రోజులుగా అలాగే ఉండిపోయానండి. నాకు అసలు మనసు ఏం బాగాలేదు, మైండ్ కూడా బాగాలేదు, ఇంకా ఎందుకో నా ఫేస్ నాకే నచ్చట్లేదు అనమాట. అందుకే ఉండిపోయాను, ఏవి కూడా పట్టించుకోలేదు. బట్ ఇంకా చేయాలి, తప్పదు. మనం అవన్నీ చేసుకుంటేనే ప్రమోషన్స్ అలాంటివి ఏదైనా వస్తాయి, కొంచెం మనీ కూడా సంపాదించుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజు నుంచి కూడాను నేను కొంచెం యాక్టివ్గా ఉండాలి ఇన్స్టాగ్రామ్లో డిసైడ్ అయ్యాను. సో అందుకని చెప్పేసి ఇంకా మంచిగా రెడీ అయ్యేసి కొన్ని రీల్స్ కూడా చేశాను. ఆల్రెడీ మీకు యూట్యూబ్లో కూడా నేను పోస్ట్ చేశాను, చూసారు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటాయి, ఎవరికైనా నా ఐడి తెలియకపోతే ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, నచ్చితే మీరు కూడా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. సేమ్ ఐడినే ఉంటుంది. యూట్యూబ్లో రేఖా క్యూటీ 953 ఎలాగుందో ఇన్స్టాగ్రామ్లో కూడా రేఖా క్యూటీ 953 అనే ఉంటుంది. సో మీరైతే ఈజీగా సెర్చ్ చేసేసుకోవచ్చు. సో అందులో కూడా రీల్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట డైలీ కూడాను. సో అందులో అయితే చూడండి, లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ వ్లాగ్ అయితే, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.